అందరికీ నమస్కారం. మిత్రులారా, విటమిన్ డి మన బాడీలో విటమిన్ డి తక్కువ అవుతుందని చెప్పి ఎండలో కూర్చుంటున్నాం. రకరకాల విటమిన్ డి ఫుడ్స్ తీసుకోవడం కానీ, సప్లిమెంట్స్ తీసుకోవడం కానీ అని చెప్పి చేస్తూ ఉంటాం. విటమిన్ డి ఎక్కువైతే ఏమవుతుంది మీకు తెలుసా? ఎంతైతే అంత మంచిది అని చెప్పి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక లిమిట్ దాటి మీరు విటమిన్ డి కానీ తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి, తెలుసా? విటమిన్ డి తక్కువైతే కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి మనకు. దానికి తోడు ఇంకా మీకు డీహైడ్రేషన్ అంటాం, వాటర్ తక్కువ తాగడం, ఇది చేశారనుకోండి. దానికి తోడు ఇంకా ఓవర్లాపింగ్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మీకు ఫ్రీక్వెంట్గా అవుతూ లాంగ్ స్టాండింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇటువంటివి ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా కిడ్నీ స్టోన్ ఫామ్ అయిపోతుంది మీ బాడీలో. కాబట్టి మరి ఏది ఓవర్గా ఉండొద్దు, అతి సర్వత్ర వర్జేయత అని చెప్తాం. ఏది ఎక్కువైనా ప్రమాదమే. ఎంతవరకు అవసరమో అంతవరకే. మనకు విటమిన్ డి తీసుకుంటే 35 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుంది కదా, అది కాస్త ఓకే 35 నుంచి 60 70 ఉండాలి. అలా కాకుండా 200-300 విటమిన్ డి చేసుకుని అనుకుని ఎక్కడెక్కడ ఫ్యూజ్ అయిపోతాయి ముందు జాయింట్స్. దానికి తోడు కొత్తగా వచ్చేది ఈ కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతుంది. కిడ్నీ స్టోన్ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ డే బై డే అది పెరుగుతూ ఉంటుంది. అది 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ 6 గ్రామ్స్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళేసరికి ఏమవుతుంది, ఇనిషియల్గా అక్కడ ఉండి దాని చుట్టూ మళ్ళీ దాన్ని బయటకు పంపించడానికి బాడీ ట్రై చేస్తూ ఉంటుంది. ట్రై చేసేసరికి అక్కడ ఎక్కువ వాటర్ దాని చుట్టూ చేరడము, అక్కడ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. స్వెల్లింగ్ వస్తే హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. అంటే ఉన్నటువంటి కిడ్నీ స్వెల్ అవుతుంది, ఉబ్బుతుంది, అక్కడ వాటర్ చేరిందని చెప్తాం. అలా కాకుండా కొంచెం చిన్నదుండి అది కిడ్నీ నుంచి బయటికి వెళ్ళేటువంటి నాళంలో పడింది అనుకోండి, యురేటర్లో, అక్కడ పెరిగింది అనుకోండి, అడ్డుపడుతుంది. అస్మరీ వ్యాధి అంటారు. అంటే అక్కడ ఇంకా యూరిన్ రాదు, ఆగిపోతుంది, యూరినరీ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, దాన్ని పెయిన్ఫుల్ ఉంటుంది యూరినేషన్. ఇంత సివియర్ కండిషన్ ఉంటుంది. అందుకని ఇవన్నీ దేనివల్ల జరిగాయి? మనకు విటమిన్ డి ఎక్కువ కావడం వల్ల, ప్లస్ అలాగే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం. దీనికి మీరు చేయాల్సింది ఒక్కటే ఒక పని చేయండి. ఎటువంటి కిడ్నీ స్టోన్ అయినా సరే పడిపోవాలి అంటే మన బాడీలో ఫస్ట్ రోజుకి 5 గ్లాసులు బార్లీ నీళ్లు తాగాలి. బార్లీ గింజలు దొరుకుతాయి, దాన్ని ఒక స్పూను 1 గ్లాసు నీళ్ళలో వేసేసి బాయిల్ చేసి తీసుకోవచ్చు, లేదా 5 స్పూన్లు 5 గ్లాసుల నీళ్ళలో వేసి బాయిల్ చేసి పెట్టేసుకోండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తాగాలి. దాంట్లో ఉప్పు వేసుకోవాలా, షుగర్ వేసుకోవాలా అని అడగొద్దు. ఎందుకంటే ఏమీ కూడా ప్లెయిన్గా తాగాలి. బ్లాండ్ వాటర్ అంటాం. అది డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది, ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, ఈ స్టోన్స్ పడిపోయేదానికి ఛాన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎవరికి కిడ్నీ స్టోన్ ఉన్నా సరే వాళ్ళు కళ్ళు మూసుకొని వాడాల్సినటువంటి పదార్థం వంట సోడా, బేకింగ్ సోడా. మనం బేకింగ్ సోడా గురించి ఇంతకుముందు క్రియేటిన్ లెవెల్స్ ఎలా తగ్గించుకోవాలో ఒక వీడియో చేస్తున్నాం. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ కూడా అది పనిచేస్తుంది బేకింగ్ సోడా. అంటే బేకింగ్ సోడాని ఒక 1/2 స్పూన్ తీసుకొని దానికి ఒక 2 స్పూన్లు యాపిల్ సిడర్ వెనిగర్ అని చెప్పి దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. దొరికిన వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ బేకింగ్ సోడా వాడినా పర్లేదు, బేకింగ్ సోడా వాటర్ కూడా పనిచేస్తుంది. సో ఈ 2 కాంబినేషన్ అయితే ఇంకాస్త బాగా పనిచేస్తుంది. ఇవి కలిపిన తర్వాత ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయండి, వెంటనే తాగొద్దు. తర్వాత దాన్ని సిప్ బై సిప్ తాగాలి. ఎంత వాటరు? 200 ml వాటర్, అంటే ఒక మీడియం సైజ్ గ్లాస్, దాంట్లో ఈ మిక్స్ చేసేసి కొంచెం కొంచెం మనం తాగుతూ ఉంటే పెద్దగా ఉన్నటువంటి కిడ్నీ స్టోన్స్ సైజు కరుగుతూ ఉంటుంది. 9 mm 10 mm ఉన్నాయి, కాస్త మెల్లగా 3 mm 4 mm కూడా పడిపోతాయి. కానీ తాగుతూ ఉండాలి, గ్రాడ్యువల్గా తాగుతూ ఉండాలి. అప్పుడేమవుతుంది, అక్కడ అడ్డుపడింది కాస్త ఈజీగా మూమెంట్ ఉంటుంది. ఇది ఆల్కలైనిటీ క్రియేట్ చేస్తుంది. ఈ 2 కూడా ఆల్కలైన్ క్రియేట్ చేస్తాయి, మన బాడీలో ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ని బాగా పెంచుతాయి. ఒకటి యాసిడిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంటాయి. ప్లస్ ఆ కిడ్నీలో, ఎందుకంటే మన బాడీలో అసిడిటీ అంటే బ్లడ్ pH అనేది అసిడిక్ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువ కిడ్నీ స్టోన్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది సోడియం బైకార్బోనేట్ ఇట్ సెల్ఫ్ ఆల్కలైన్, దాన్ని తీసుకోవడం వల్ల అక్కడ దీని అగ్రెస్ట్గా పనిచేసి కిడ్నీ స్టోన్ని కరిగేటట్టు చేస్తుంది. కాబట్టి దీన్ని రోజుకి 2-3 సార్లు మనం తీసుకోవచ్చు, ఖచ్చితంగా తీసుకోవచ్చు, నష్టం లేదు.
ఇలా తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకున్నటువంటి కిడ్నీ స్టోన్ పడిపోతుంది. మీరే చూడొచ్చు, కరిగిపోతుంది. కొంతమందికి అయితే స్టోన్ కాస్త పిండికి కూడా అయిపోతుంది. అంత ఎఫెక్టివ్ కూడా పనిచేస్తుంది. ఇది మనకు తెలిసిందే, భయపడాల్సిన పని లేదు. సోడియం బైకార్బోనేట్ తీసుకుని పేగుల్లో అది అవుతుంది, ఏం లేదు. అదన్నీ అవంతా జరిగే కార్యక్రమాలు ఏం లేవు. మన బ్లడ్ pH ఆల్కలైన్ అయిపోతే మీ బాడీలో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కళ్ళు మూసుకొని వాడాల్సినటువంటిది బేకింగ్ సోడా వాటర్, బేకింగ్ సోడా అండ్ యాపిల్ సిడర్ వెనిగర్. ఈ 2 కలిపి కానీ మీరు రోజుకు 3 సార్లు తీసుకోండి, మీ కిడ్నీ స్టోన్స్ పడిపోతాయి, ఖచ్చితంగా పడిపోతాయి. ఇది మేము ట్రై చేసాము, రిజల్ట్స్ బాగున్నాయి. మీరు కూడా వాడి చూడండి. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ JBIT కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు, మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చో తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.